హాయ్ ఎవ్రీవన్. 6వ తరగతిలో రెండవ పాఠం తృప్తి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం మానవ విలువలు. కవి రచయిత వచ్చి సత్యం శంకరమంచి. తృప్తి. రెండవ పాఠం తృప్తి. వినడం, ఆలోచించి మాట్లాడటం. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు, మీకు ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది. ఉద్దేశం సాటి మనుషుల తృప్తి కోసం, సంతోషం కోసం పని చేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం సత్యం శంకరమంచి. 3/3/1937, 21/5/1987. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీతాస్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం, దిన వార పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలలోనిది. ఈ పాఠంలో పూర్ణయ్యని బావగాడు అంటారందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరం లేదు. పెళ్ళి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు, నిల్చోనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినే వాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు